రైస్ తిన్న వెంటనే షుగర్ స్పైక్ వస్తుందని ఆలోచిస్తున్నారా? ఈ సింపుల్ మెథడ్ ఫాలో అవడం వల్ల 20-30% షుగర్ స్పైక్ని తగ్గించొచ్చని మీకు తెలుసా? కుక్, కూల్ అండ్ రీహీట్. ఈ ప్రాసెస్ వల్ల షుగర్ స్పైక్ తగ్గుతుంది. ఫ్రెష్లీ కుక్డ్ రైస్లో ఎక్కువ స్టార్చెస్ ఉండడం వల్ల సడన్ గ్లూకోజ్ స్పైక్ అనేది అవుతుంది. కానీ ఈ రైస్ని కూల్ చేసినప్పుడు సమ్ పార్ట్ ఆఫ్ ద స్టార్చ్ రెసిస్టెంట్ స్టార్చ్గా కన్వర్ట్ అవుతుంది. ఈ రెసిస్టెంట్ స్టార్చ్ మన బాడీలో ఫైబర్ లాగా యాక్ట్ చేస్తుంది. సో గ్లూకోజ్ స్పైక్ అనేది తగ్గుతుంది. అండ్ ఈ రెసిస్టెంట్ స్టార్చ్ రీహీట్ చేయడం వల్ల డెస్ట్రాయ్ అవ్వదు. సో కుక్ చేసిన వెంటనే రెఫ్రిజిరేట్ చేసి నెక్స్ట్ డే కనుక మనం దాన్ని రీహీట్ చేసుకొని కన్జ్యూమ్ చేస్తే 20-30% ఆఫ్ ద షుగర్ స్పైక్ని రెడ్యూస్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో గుర్తుపెట్టుకోవాల్సింది, కుక్ చేసిన 1-2 అవర్స్లో దాన్ని రెఫ్రిజిరేట్ చేయాలి అండ్ 24-48 అవర్స్ లోపల దాన్ని కన్జ్యూమ్ చేయాలి. రీహీట్ చేసినప్పుడు కంప్లీట్గా ఫుడ్ అంతా రీహీట్ అయ్యేలాగా చూసుకోవాలి. లేదంటే ఫ్యూ టైమ్స్ బ్యాసిల్లస్ సెరియస్ అనే ఆర్గానిజం వల్ల డయేరియా అండ్ వామిటింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. డయాబెటిక్స్, PCOSతో ఉన్నవారు, వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవారు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి.